హలో! హాయ్ అండి. ఈరోజు మీకు రుచికరమైన, టేస్టీ అయిన పోలేలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా ఇట్లా చించితే కూడా ఎంత బావుందో స్మూత్‌గా. ఈ విధంగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. మైదా పిండిని తడుపుకోవాలి. మీరు ఎక్కువ చేసుకుంటే పిండిని ఎక్కువ తడుపుకోండి. లేదంటే నార్మల్‌గా కొంచెం వేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి వేశాను. మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోండి. మిక్స్ చేయండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని తడుపుకోవాలి. హెవీగా వాటర్ పోస్తే చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా చేయాలి. ఫైనల్గా ఈ విధంగా అయింది. ఈ విధంగా ఒక 1 అవర్ నానబెట్టాలి మూత పెట్టేసి. నెక్స్ట్ శనగపప్పు తీసుకున్నాను. దీన్ని కూడా కడిగి ఒక 1 అవర్ నానబెట్టాలి. స్టవ్ వెలిగించి వాటర్ పోసి ఉడకబెట్టాలి శనగపప్పుని. మొత్తం మెత్తగా అవ్వద్దు, కొంచెం పలుకుగా ఉండాలి. వాటర్ పోయేటట్టు ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టండి. వేడిగా ఉండొద్దు, వాటర్ ఉండొద్దు, పొడిగా ఉండాలి. అలా అయితేనే మంచిగా వస్తాయి పోలేలు. చూడండి మొత్తం చల్లగా అయిపోయింది, పొడి పొడిగా అయింది. ఇప్పుడు సోంపు యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ సోంపు వేసుకోండి. లేదు నార్మల్గా ఓకే అంటే నార్మల్గా వేసుకుంటే చాలు. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. శనగపప్పుని ఇంకా బెల్లంని రెండింటిని కూడా కొంచెం వేసుకోవాలి. చూడండి మీకు చూపిస్తున్నాను. ఈ రెండింటిని కొద్దిగా తీసుకొని మిక్సీ పెట్టాలి. అప్పుడు పూర్ణం మంచిగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టిన మైదా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని పూర్ణాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తేనే పూర్ణం బయటికి రాదు. సో పోలేలు తయారు చేసే విధానం ఈ విధంగా చేస్తే మీకు చాలా అద్భుతంగా చినిగిపోకుండా నీట్గా క్లియర్గా వస్తుంది. చూడండి ఎక్కడ కూడా పూర్ణం బయటికి రాలేదు. ముందుగా పీట పెట్టుకొని చపాతీ చేసుకునే పీట అండ్ దాని మీద ఒక కవర్, పిండికి 2 వైపులా కూడా ఆయిల్ పెట్టుకోవచ్చు, లేదంటే నెయ్యన్న పెట్టుకోవచ్చు. తర్వాత కవర్ వేసి చపాతీ ఏ విధంగా తయారు చేసామో ఆ విధంగా చేయాలి.
లావుగా ఉండొద్దు ఎక్కడ కూడా, చుట్టూ కూడా సన్నగా ఉండాలి. సేమ్ చపాతీ లాగానే చేయాలి. తర్వాత కవర్ తీసేసి స్టవ్ వెలిగించి పెంక పెట్టుకొని అది కొంచెం హీట్ అయినాక ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూల వేసి చపాతీ ఏ విధంగా అయితే కాలుస్తామో ఆ విధంగానే కాల్చాలి. చూడండి ఎక్కడ కూడా చినగకుండా చాలా బాగా వచ్చింది. ఎంతో రుచికరమైన స్వీట్గా ఉండే పూలలు రెడీ. చూడండి ఎంత అద్భుతంగా వచ్చాయో. మీకు కూడా చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.